అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు జ్యేష్ఠ మాసపు సోమవారం. పైగా నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి దివ్యమైనటువంటి ఏకాదశి. భీమసేనుడు ఈ రోజున ఉపవాసం ఉన్నందున దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం చేయడం వలన సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసినంత ఫలితం దక్కుతుందని నమ్ముతాం. ఈరోజు సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే దీనిని నిర్జల అంటే జలం కూడా స్వీకరించినటువంటి ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఈ ఉపవాసం చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం కనుక ఆచరిస్తే మానవ జన్మకు మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఇంతటి పవిత్రమైనటువంటి నిర్జల ఏకాదశి యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం. పాండురాజు కుమారుడు భీమసేనుడు ఆకలికి తట్టుకోలేడు. తన సోదరులందరూ కూడా ఏకాదశికి ఉపవాసం ఉండేవారు. కానీ తాను మాత్రం ఉండలేకపోయేవాడు. దానికి పరిష్కారం కోసం వ్యాస మహర్షిని అడుగుతాడు. దీనికి మహర్షి బదులిస్తూ నిర్జల ఏకాదశి రోజున ఆహారం, నీరు రెండింటినీ స్వీకరించకుండా ద్వాదశి నాడు సూర్యోదయం వరకు ఉండాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాసం కనుక ఆచరిస్తే సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఏకాదశులకు ఉపవాసం ఆచరించినంత ఫలితాన్ని పొందుతావని చెబుతాడు. ఇక మహర్షి మాటలు విన్నటువంటి భీమసేనుడు నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తాడు. అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తూ దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్యం. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, నీటి దానం, పాదరక్షలు, గొడుగు వంటివి దానం చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ఈరోజు సోమవారం, పైగా ఏకాదశి. పరమ పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన మహేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం దక్కుతుంది. పరమేశ్వరుడు భక్త సులభుడు. రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుణ్ణి మనసులో తలుచుకుంటే జీవితం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. ఎలాంటి ఆపదలు దరిచేరవు. అపమృత్యు భయం అస్సలే ఉండదు. సర్వ శుభాలు కలుగుతాయి. మనస్ఫూర్తిగా ఆ స్వామిని కొలిచేవారి ఇంట సిరులన్నీ కొలువై ఉంటాయి. జ్ఞానము, పాండిత్యం లభిస్తుంది. తలపెట్టినటువంటి కార్యాలన్నీ జయప్రదంగా నెరవేరుతాయి. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఏమాత్రం ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేసేవాడు కాదతను. పరమ పిసినారిగా పేరు పొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తరువాత మరణించి ఆ తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించినటువంటి ఆ గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఆ విధంగా ఏ ఆధారము లేక జోలె పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తరువాత మరో ఊరికి చేరేవాడు. ఆ విధంగా కొన్ని రోజుల తరువాత గంగరాజు లింగాలపల్లె అనే ఒక ఊరికి చేరుకుంటాడు. ఆ ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుంది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఆ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతని పాత్రలో వెయ్యలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమోలే అని అనుకుంటాడు. సాయంత్రం మరలా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు. కానీ ఎవ్వరూ కూడా ఎలాంటి పదార్థం అతనికి భిక్ష పాత్రలో వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది కదా, మరి ఆ రోజు ఎవ్వరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదని అసలు అతనికి అర్థం కాలేదు. ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన అతని ఒంట్లో ఓపిక లేక తిరిగి మరలా అతని యొక్క చెట్టు వద్దకు బయలుదేరుతాడు. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. గంగరాజు తడిసి ముద్దవుతాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో ఆ నీటిని పక్కకు విసురుతాడు. అంతే, అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. అదేమిటంటే గంగరాజుకు ఒక్కసారిగా తన కంటి చూపు వస్తుంది. అంతేకాదు తన పక్కనే బంగారు నాణేల మూట కనిపిస్తుంది.
ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏమిటి అద్భుతాలు అని భావిస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అంటాడు, నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైనటువంటి సోమవారం, అందులోనూ ఈరోజు ఏకాదశి. ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థము ఈరోజు లభించలేదు. అందువలన నువ్వు కూడా ఉపవాసం చేసినవాడివయ్యావు. అంతేకాదు, కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలోని వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసిన వాడివయ్యావు. ఇంత పవిత్రమైనటువంటి దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణ్యాలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. తరువాత గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్క బిల్వదళంతో పూజిస్తే చాలు ఆయన ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలను అనుగ్రహిస్తాడు. చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం కూడా వేవేల నమస్కారాలు తెలియజేసుకుందాం. ఈ నిర్జల ఏకాదశి రోజున అన్నదానం చేయడం వలన ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయట. మరి ఈ అన్నదానం చేయడం వలన కలిగేటటువంటి ఫలితం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఆకలితో ఉన్నవారికి ఒక్కనాడు భోజనం పెడితే చాలు ఉత్తమమైనటువంటి గతులు ఉంటాయని ఆదిదేవత అయినటువంటి సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మ తల్లే తెలిపింది. అటువంటి అద్భుతమైనటువంటి అన్నదానం చేయడం వలన కలిగేటటువంటి ఫలితం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళ కాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వారికి తను ఎవరో తెలియకపోయినా సరే వారిని ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవ్వరూ ఆతిథ్యానికి రాకపోతే వీధి వెంట పోయే వారిని పిలిచి అన్నం పెడుతూ ఉండేవాడు. అలా చాలా కాలం జరిగిన తరువాత ఒకనాడు ఆయనకు అన్నదానం వలన వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. ఇక ఎంతో మందిని అడిగినా సరే ఎవరికీ కూడా వారికి తగినటువంటి సమాధానం మాత్రం తెలియక అతనికి సమాధానం చెప్పలేకపోతారు. అయితే అందులో ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, అయ్యా, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణమ్మకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. మీకు కనుక తెలుసుకోవాలని మరీ అంతగా ఉంటే స్వయంగా మీరు ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అంటూ సలహా ఇస్తాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి కదా. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఇష్టం. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. ఈ బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి అతని ముందు ప్రత్యక్షమై అతని తపస్సుకు మెచ్చుకొని, నీకేం కావాలి నాయనా అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా అన్నపూర్ణేశ్వరి, నాకు ఏం కోరికలు లేవు, కానీ ఈ కాశీ క్షేత్రంలో ఎంతోమంది అన్నదానం చేస్తూ ఉన్నారు కదా, అసలు అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని ఉంది. మరి ఆ సంగతి గురించి చెప్తారా అని అడుగుతాడు. ఈ సంగతి గురించి ఇతరుల వల్ల అడిగితే ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ సంగతి గురించి కేవలం మీరు చెబితేనే నేను వినాలని ఆశగా ఉంది అంటూ తడబడుతున్నటువంటి గొంతుకతో అమ్మవారికి విన్నవించుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. ఆ తల్లి ప్రేమతో, నాయనా విను, హిమవత్ పర్వతం దగ్గర హేమవతం అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్నటువంటి రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని ఆయన్ను దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరికేమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర ఎవరూ కూడా ఉండకూడదని చెప్పు. ఆ రాజు కూడా అందుకు ఒప్పుకుంటాడు. పిల్లవాడు పుట్టిన వెంటనే ఏకాంతంగా ఆ పిల్లవాడిని అన్నదానం వలన కలిగేటటువంటి పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని ఆ పిల్లవాడిని అడిగి తెలుసుకో అని చెబుతుంది అన్నపూర్ణమ్మ తల్లి. ఆ బ్రాహ్మణుడు సరేనని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళతాడు. దారిలో ఒక అడవి అడ్డమవుతుంది. అందులో ప్రవేశించి వెళుతూ అతను దారి తప్పిపోతాడు. దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థను కనిపెట్టి, ఏం బాబు దారి తప్పిపోయినట్లున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అంటూ ఆత్రంతో అడుగుతాడు. హేమవత పర్వతం దగ్గరకు వెళ్ళాలి అని చెబుతాడు ఆ బ్రాహ్మణుడు. చూడు బాబు, దారి తప్పి ఆమడ దూరం వచ్చేసావు. సాయంత్రం అయిపోయింది కదా, పులులు సింహాలు ఉన్న అడవిది.
రాత్రి ప్రయాణం చేయకూడదు, పొద్దున్నే తప్పకుండా దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి అని చెబుతాడు ఆ బోయవాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోవడానికి ఒప్పుకోగానే ఆ బోయవాడు ఆయన్ను తన చేను వద్దకు తీసుకుని వెళతాడు. చేను దగ్గరకు వెళ్లడంతోనే ఆ బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆలోచిస్తూ పెసరకాయలు, అనపకాయలు, కందికాయలు ఇలా కావలసినవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోవడానికి వారి దగ్గర కొత్త కుండ లేదు. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు కదా, ఎలా మరి అని ఆలోచిస్తుంటాడు ఆ బోయవాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, నాకేమీ వద్దు, నువ్వు చేసినటువంటి ఆదరణ వలన నాకున్న శ్రమ, ఆకలి కూడా తీరిపోయాయి, ఆలోచించకుండా నిద్రించు అని అంటాడు. కానీ బోయవాడికి మాత్రం ఆ బ్రాహ్మణోత్తముణ్ణి పస్తు పెట్టడం మనసుకు అస్సలు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమని చెబుతాడు. ఇక బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రాన్ని పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు, అయ్యయ్యో, కింద పడుకోకండి, ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయని చెప్పి ఆయన్ను చేలో ఎత్తుగా ఉన్నటువంటి మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవీ రాకుండా ఆ రాత్రంతా ఆ బ్రాహ్మణుడికి కాపలా కాస్తాడు. ఆ విధంగా బోయవాడు నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు. తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్కసారిగా కునుకు తీస్తాడు. అంతలో ఎక్కడి నుండో కానీ ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేస్తుంది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడే అనుకుంటూ ఎంతో విచారిస్తాడు. ఇక బోయవాని భార్య బ్రాహ్మణుడితో, స్వామి, నా రాత ఇలా ఉందిలే, దీనిని ఎవరు తప్పించగలరు, మీరేమీ విచారించనవసరం లేదు, మీకు హేమవతానికి నేను దారి చూపిస్తాను, నడవండంటూ ఆయన తీసుకుని వెళ్ళి ఆయనకు దారి చూపెట్టి వెనక్కు తిరిగి వచ్చి భర్తతో పాటు ఆమె కూడా సహగమనం చేస్తుంది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకుంటాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా ఆ రాజును దీవిస్తాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలంటూ కోరగా ఆ రాజు అందుకు ఒప్పుకుంటాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కంటుంది. ఇక బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వలన కలిగే ఫలితం ఏమిటోయ్ చెప్పు అని అడుగుతాడు. అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువు పెద్దవాడికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అంటాడు, 10 నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారెడు చారపప్పు, పుట్టతేనె ఇచ్చినటువంటి బోయవాడిని నేనే సుమా అండి. ఈ మాత్రపు దానికే నాకు ఈ రాజుగారికి కుమారుడై పుట్టి ఈ రాజ్యమేలబోయేటటువంటి అవకాశం వచ్చింది. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం నాకు కలిగినప్పుడు ప్రతినిత్యము కూడా అన్నదానం చేసే మహానుభావులకు మరి ఎటువంటి ఫలితం కలుగుతుందో మీరే ఊహించుకోండి. ఇదే అన్నదాన మహత్యం అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగనటువంటి పసిపాపలాగా తువ్వా కువ్వా అంటూ ఏడవడం ప్రారంభిస్తాడు. ఇక ఆ పసివాడు చెప్పినటువంటి మాటలను విని బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా తన భార్యతో చెబుతాడు. ఇక ఆ దంపతులు అప్పటి నుండి ఎప్పుడూ విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు. విన్నారు కదా, ఒకనాడు ఎదుటివారి ఆకలి తీరిస్తేనే ఎంతో పుణ్యాన్ని పొంది ఉత్తమమైనటువంటి జన్మలు పొందాడు ఆ బోయవాడు. కాబట్టి అన్నదానం చేయడం వలన ఉత్తమ గతులు ఉంటాయనడానికి ఈ కథే నిదర్శనం. ఇక పరమేశ్వరుడు ఎలాంటి భక్తికి పారవస్యం చెందుతాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే ఒక గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ శివదేవుడు వెళుతూ ఉండేవాడు. అయితే అలా వెళుతూ వెళుతూ ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి కుంచెడు పాలను ఆ ఆలయానికి తీసుకుని వెళుతూ ఉండేవాడు. పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేస్తూ ఉండేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. ఆ విధంగా పరమనిష్టతో ప్రతిదినము కూడా కుంచెడు పాలను పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చిస్తూ ఉండేవాడు. అయితే ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి తన భార్యతో కలిసి పొరుగురుకు వెళ్ళవలసినటువంటి పని పడుతుంది. దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివపూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అనుకుంటూ ఆలోచిస్తాడు. అయితే ఇంట్లో అందరికన్నా చిన్నదైనటువంటి తన కూతురును దగ్గరకు పిలుస్తాడు. ఓ పాప, మేము ఊరికి వెళుతున్నాం, ఒక చిన్న పని మీద వెళుతున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు.
ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేంటంటే, మనం రోజు కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తూ ఉంటాం. ఆ పని కూడా నువ్వే చెయ్యాలి అంటూ జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి తీసుకొని వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వవద్దు. ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా, సావాసగత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని జాగ్రత్తగా చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడి మరీ చెబుతాడు తండ్రి. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు. పాప కూడా అందుకు సరేనంటుంది. ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళతాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరక్కాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నెను చేత పట్టుకొని తన కట్టుకున్నటువంటి పలచని కొంగును ఆ పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది. గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కుతుంది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్యా, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అంటూ ఆ పరమేశ్వరుడి కేసు చూసి చెబుతుంది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడుతుంది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూస్తుంది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూస్తుంది. ఎందుకంటే శివయ్య పాలు తాగలేదు. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే కదా తెచ్చాను, తాగడానికి ఏమిటయ్యా ఇబ్బంది? పాలు అలాగే ఉంచావు, తాగలేవా? తాగవా? తాగు తాగు అంటూ ఆ శివుడి కేసి చూసి పురమాయిస్తుంది. ఊహు, శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు పాపం చింత మొదలవుతుంది. అమ్మా నాన్నలు మరీ మరీ చెప్పి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను కదా, మరి ఎక్కడ ఏం లోపం జరిగిందో, ఈ పరమేశ్వరుడేమో ఈరోజు పాలు తాగడం లేదు అని అనుకుంటూ మా పాపకి భయం పట్టుకుంటుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు, తాగవయ్యా లింగమూర్తి అంటూ ప్రాధేయపడుతుంది. పాలేమైనా సరిగ్గా కాచలేదని చూస్తున్నావా? పోనీ రుచిగా లేవా? సద్దిపాలనుకుంటున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందనా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? ముఖం మొత్తిందా? కుంచెడు లేవనా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది. చూడు పరమశివ, పసిపాపను చేసి ఏమిటయ్యా ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. సరే పోతే పోని, ఒక్క గుట్టకన్నా తాగితే నేను తృప్తి పడతాను కదా అంటూ ఆ పాప పరమేశ్వరుణ్ణి బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా నన్ను? నా మీద ప్రేమతోనైనా తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు కదూ. ఇవి కాక ఇంకేమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకొస్తానుగా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకయ్యా లింగమూర్తి. మఠంలో పాయసం ఏమైనా తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ శివయ్యను బ్రతిమాలుతూ ఉంటుంది ఆ పాప. అలా ఏడుస్తూ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉంటాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని ఆరాటంగా చూస్తూ ఉంటాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూ ఉంటాడు. మా పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ శివుడేమో పాలు తాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోప్పడి నన్ను కొడతాడో ఏంటోనని ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు, నువ్వేమో ఈ పాలు తాగట్లేదు, నేనేదో పొరపాటు చేశాననుకుంటారు, తప్పకుండా మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం. అంతకంటే ఇదిగో ఇక్కడ నీ ముందే చస్తానులే అని అనుకుంటూ తన తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది. అప్పుడు సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ పాపను పట్టుకొని ఆపుతాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడతాడు. గిన్నెను తీసుకుని ఆ పాలన్నీ తాగేస్తాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. అప్పుడు ప్రత్యక్షమవుతాడు పరమేశ్వరుడు. కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు అస్సలు తెలియదు. ఆయన దేవుడని, పిలిస్తే పలుకుతాడని, పెట్టినవన్నీ తింటాడని, మన మాట వింటాడని ఆ పాప ఆనందిస్తూ ఉంటుంది. ఇక పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అవుతుంది. పాప రోజు కూడా
తానే పాలు తీసుకొని రావడం, శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది. అలా ప్రతిరోజు పాలు తీసుకురావడం, శివుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి. తరువాత ఒక రోజున ఊరికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంటుంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది. అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు. పాత్రలో చూస్తే పాలుండవు. ఎక్కడికి వెళుతున్నావు అంటూ సందేహంగా అడుగుతాడు పాపను. పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చెబుతుంది. శివదేవుడు పాప మాటలు అస్సలు నమ్మడు. శివుడు పాలు తాగడం ఏమిటి? నువ్వేదో అబద్ధం చెబుతున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేసావు కదూ, నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ను అనరానటువంటి మాటలు అంటాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మనటువంటి శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళతాడు. అలా రోజుటిలాగే పాప పాలను శివుడి ముందు ఉంచుతుంది. లింగమూర్తి, ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది. ఓసి, రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదు కదూ, చూడను కూడా చూడలేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తున్నావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెబుతా. ఎంతక నాటకం ఆడేవే, నేను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరుకుతాడు ఆ తండ్రి. పాపం ఆ పాప భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ ఓ లింగమూర్తి అంటూ ఆ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నేనున్నానంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తిగా ఆ పరమేశ్వరుడు పాప మీద ఉన్నటువంటి వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు. పాప అందులోకి చొరబడుతుంది. తండ్రి వెంటపడుతూ ఆ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోతాడు. అప్పటికే ఆ పాప పరమేశ్వరునిలో ఐక్యమైపోతుంది. వెంటనే ఆ దివ్యలింగం, ఆ పాప ఇరువురు మాయమైపోతారు. ఎంతో నిశ్చలమైనది కాబట్టే ఆ పాప భక్తి, అలాగే అమాయకత్వం పరమేశ్వరుడికి నచ్చింది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం కూడా చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతింపబడుతుంది. పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. వాళ్ళ ఇంటి పెద్ద రోజు శివపూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అలా ఎన్ని సంవత్సరాల నుండో పూజలు చేస్తూ తన బాధను ఆ శివయ్యకు వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడితో, స్వామి, అతను అనేక సంవత్సరాలుగా నిత్యం కూడా పూజలు చేస్తూ ఉన్నాడు కదా, కరుణించి అతను ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. పార్వతీదేవికి కోపం వస్తుంది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుని కరుణిస్తున్నారా లేదా? అతనికి ఉన్నటువంటి పేదరికం మాపి అతన్ని ధనవంతుని చేయకపోతే నేను ఊరుకోను అంటుంది. పరమేశ్వరుడు మరలా నవ్వి, దేవి, నీ కోరిక నేను కాదనలేను కదా. జరగబోయేటటువంటి విపరీతాలు నీకు తెలియవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అని అంటాడు. అయినా అమ్మవారు వినిపించుకోదు, పట్టుబడుతుంది. ఇక పరమేశ్వరుడు కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతన్ని ధనవంతుణ్ణి చేస్తాను. చేసే ముందు అసలు ఏం జరుగుతుందో నువ్వే చూడంటూ అక్కడ మాయమవుతాడు పరమేశ్వరుడు. అక్కడ మాయమై ఇక్కడ ఆ పేదవాడి ఎదుట ఒక సాధువు వేషంలో అతని ముందు ప్రత్యక్షమై, ఏమయ్యా, నేను ప్రతిరోజు కూడా గమనిస్తున్నాను. ఎందుకలా సేవలు చేస్తున్నావు ఆ పరమేశ్వరుడికి? బోలా శంకరుడు అంటారే కానీ ఎప్పుడైనా నిన్ను కరుణించాడంటయ్యా. వృధాగా ఎందుకు పూజలు చేస్తావు? పూజలు చేయవద్దు అంటూ అతని చేతిలో ఒక వజ్రపు రాయిను ఇస్తాడు. అది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోతుంది ఆ పేదవాడికి. అతని మనసులో ఎన్నో కోరికలు మెలుగుతాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చేయాలని ఊహించుకుంటూ ఎన్నో ఆశలతో ఇంటికి వస్తాడు. అలా పెట్టెలో భద్రంగా దాస్తూ ఉంటే భార్య వస్తుంది. ఏమిటంటే జరిగిందంతా చెబుతాడు. ఆవిడకి కూడా దాని మీద ఆశ పుడుతుంది. చీరలు, నగలంటూ 100 కోరికలు ఏకరవు పెడుతుంది. ఇద్దరికీ వాదన జరుగుతూ ఉంటుంది. భార్యను బయటకు గెంటేసి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వస్తాడు. చేతిలో ఉన్న ఆ వజ్రపు రాయిని చూసి, దాని వెలుగులను చూసి, దానిని నాకివ్వు, నేను తీసుకొని దానిని అమ్ముకొని తాగాలి, జోదమాడాలి, అప్పులు తీర్చుకోవాలంటాడు. అలా వారిద్దరి మధ్య కూడా పెద్ద గొడవ అవుతుంది. పక్కనే ఉన్నటువంటి ఒక కత్తి తీసుకుని తండ్రి మెడ మీద ఒక్కటి వేస్తాడు. అంతే, అక్కడికక్కడే ఆ తండ్రి కుప్పకూలిపోయి చనిపోతాడు. అడ్డుగా వచ్చిన తల్లిని చంపేసి ఆ వజ్రపు రాయిని తీసుకొని పారిపోతాడు. అది చూసినటువంటి కొందరు దొంగలు వాడిని చంపి ఆ వజ్రపు రాయిని ఎత్తుకుపోతారు. ఆ దొంగలను చూసినటువంటి రాజభటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఆ వజ్రపు రాయిని ఇస్తారు. దానిని చక్కగా చెక్కించి ఆ రాజు పూజించి కిరీటంలో పొదుగుతాడు.
చూసావా పార్వతి, ఏం జరిగిందో? ఒక్క రాయి ఎన్ని బతుకులను మార్చిందో, ఎన్ని బ్రతుకులను నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లలను హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండుగా ఉంది. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగుతూ వచ్చింది. చేసినటువంటి కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు కదా. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ ఒక్క వస్తువు ఎక్కడికి చేరాలో, అలాగే ఎవరికి దక్కాలో వారికే దక్కుతుందే తప్ప అర్హత లేనివాడు దాన్ని పొందలేడు. తాత్కాలికంగా విలువైనటువంటి వస్తువులు వారి దగ్గర ఉన్నట్లుగా వారికి కనిపించినా అర్హత లేకపోవడం వలన తొందరగా అవి పతనమవుతాయి. పేదవాడు మంచివాడు అనేది అస్సలు ఉండదు. గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు. భార్య ఈ జన్మలో గయ్యాలయ్యింది. కొడుకు వ్యసనపరుడై తండ్రినే చంపాడు. అతను చేసినటువంటి కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దాన్ని బట్టే కదా వస్తుంది. ఇదే విధి అంటూ సెలవిస్తాడు పరమేశ్వరుడు. ఈ వివరణను ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.